అందరికీ నమస్కారం. ఈరోజు దిశ పేపర్లోని నల్గొండ ఎడిషన్లో నేను నార్మల్గా అన్ని పేపర్లు ఒక్కొక్కసారి చూస్తుంటాను. ఆశ్చర్యకరంగా దిశ పేపర్లో నల్లగొండ బులెటిన్లో మా ఊరు పేరు మహమ్మదాబాద్ గ్రామం పేరు రాగానే చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అదేదో పెద్ద గొప్ప విషయం కాకుండా ఒక కబ్జాకోరు విషయం అయి ఆ న్యూస్ చదవడం అనేది ఒక ఇంత బాధ కూడా కల్పించింది. అసలు ఈ దిశ పేపర్లో మహమ్మదాబాద్ గ్రామం గురించి 30 గుంటల భూమి కబ్జా గురించి ఒక వార్త వేయడం జరిగింది. ఇది ఎంతవరకు వాస్తవం ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం. మీరు ఇక్కడ చూడొచ్చు, మహమ్మదాబాద్ గ్రామం అనేది యాదాద్రి భువనగిరి డిస్టిక్ సమస్త నారాయణపూర్ మండలంలో ఒక విలేజ్ అన్నమాట. సో ఇది చూడొచ్చు, ప్రభుత్వ భూమిలో దర్జాగా ఫెన్సింగ్, సుమారు 30 గుంటల ప్రభుత్వ భూమికి ఎసరు. మహమ్మదాబాద్ రెవెన్యూ పరిధిలోని 238, 239 సర్వే నెంబర్లలో తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లిన స్థానికులు, సర్వే చేసి వదిలేసిన రెవెన్యూ అధికారులు, కబ్జా చేసిన వారిపై కేసు పెట్టమని గ్రామస్తులకు సలహా ఇచ్చిన తహసీల్దార్, అధికారి సమాధానంతో వీస్తుపోయిన స్థానికులు అన్నమాట. సో ఒకసారి మనం మళ్ళీ ఒకసారి చూద్దాం. సుమారు 30 గుంటల ప్రభుత్వ భూమికి ఎసరు. మహమ్మదాబాద్ రెవెన్యూ పరిధిలోని 238, 239 సర్వే నెంబర్లలో, అంటే 238, 239 సర్వే నెంబర్లలో 30 గుంటల భూమి ప్రభుత్వ భూమి ఎసరు పెట్టారని చెప్పి ఇక్కడ మేజర్ వచ్చింది. దీనిపై తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లిన స్థానికులు. అయితే తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్తే, యాక్చువల్ చెప్పాలంటే నారాయణపూర్ తహసీల్దార్ పెద్ద దొంగ. తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లిన స్థానికులు, సర్వే చేసి వదిలేసిన రెవెన్యూ అధికారులు, కబ్జా చేసిన వారిపై కేసు పెట్టమని గ్రామస్తులకు సలహా ఇచ్చిన తహసీల్దార్. యాక్చువల్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళ మీద కేసు పెట్టాలి, కానీ కబ్జా చేసిన కేసు పెట్టమనేది సలహా ఇచ్చడం అసలు పెద్ద తప్ప. యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ దీనిపై మొట్టమొదటిగా ఏంటంటే తహసీల్దార్ ముఖ్య పాత్ర వహించిండు దీనిలో. సో అందుకోసం అని చెప్పి తన మీద రాకుండా మామూలుగా విలేజ్ వాళ్ళకి ఏమని చెప్తున్నా అంటే, కబ్జా చేసిన వారిపై కేసు పెట్టమని సలహా ఇస్తుండంట. అధికారి సమాధానంతో విస్తుపోయిన స్థానికులు. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే, ప్రభుత్వ భూమిలో దర్జాగా ఫెన్సింగ్. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులు తమకు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వ భూములను కబ్జా పెడుతూ ఇతరులకు అమ్మకాలకు కూడా ప్రారంభించారు. ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని స్థానికులు రెవెన్యూ అధికారులు దృష్టికి తీసుకువెళ్లిన తూతు మంత్రంగా సర్వే చేసి వదిలేస్తున్నారు. ఇలాంటి సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సమస్త నారాయణపురం మండలం మహమ్మదాబాద్ రెవెన్యూ పరిధిలో చోటు చేసుకుంది. సర్వే నెంబర్ 238, 239లో గల ప్రభుత్వ భూమిలో దర్జాగా ఫెన్సింగ్ వేసి గేటును ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రభుత్వ భూమిలో 238, 239 సర్వే నెంబర్లో ఆ ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యక్తులు దర్జాగా గేటు కూడా వేయడం జరిగింది. సో దీనిపై ఇది కబ్జా చేసిన స్థలం లోపల పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నట్టు మరి ఎవరో వ్యక్తిగానే, నాకు అంతగా పూర్తిగా ఇంకా వివరాలు తెలియవు. జస్ట్ మామూలుగా పేపర్ చూస్తున్నా కాబట్టి ఇక పేపర్లు అలా పేరు ఇచ్చిరా లేదా చూడాలి. యాక్చువల్లీ అసలు మహమ్మదాబాద్ గ్రామం ఎలా ఉంటుంది, దాని రూపురేఖలు ఎలా ఉంటాయో ఒకసారి మనం గూగుల్ మ్యాప్స్ లో మనం ఇక్కడ చూడొచ్చు. జస్ట్ ఇది మహమ్మదాబాద్ విలేజ్, మండల్ వచ్చేసి నారాయణపూర్, డిస్టిక్ వచ్చేసి అంటే పాత నల్గొండ డిస్టిక్ గూగుల్ అప్లోడ్ చేసింది. ఇది 2011 ఇన్ఫర్మేషన్ ప్రకారం
ఏరియా వచ్చేసి 1660 హెక్టార్స్ లో ఉందన్నమాట ఈ విలేజ్. సెక్స్ రేషియో అంటే 910, అంటే ఇప్పుడు ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్న రేషియో. పాపులేషన్ వచ్చేసి 1173. హౌస్ హోల్డర్స్ అంటే కుటుంబాలు వచ్చేసి 288. సో ఇది డీటెయిల్స్. సో ఇంకా చూద్దాం ఇంకేమి. ద టోటల్ జియోగ్రాఫికల్ ఏరియా ఆఫ్ విలేజ్ ఇస్ 1660 hectares. మహమ్మదాబాద్ has a total population of 1173 peoples, out of which male population అంటే ఇది 2011 సెన్సస్ ప్రకారం అన్నమాట. అప్రాక్సిమేట్లీ 9-10 females for every 1000 males. Literacy rate of Mahmadabad village 48%, out of which 61% males and 33% of females. సో లిటరేచర్ అంటే మామూలుగా లిటరసీ 48% ఉందని చెప్పి, ఇది 61% ఏమో మేల్స్ లో, అంటే 61% మేల్స్ మగవాళ్ళు చదువుకున్న వాళ్ళు, 48% ఉమెన్స్ ఫీమేల్స్ చదువుకున్నవారు. ఇది గూగుల్ అప్డేట్ అయింది. ఎస్, ఇది యాక్చువల్లీ ఇది మహమ్మదాబాద్ విలేజ్. ఇక్కడ కనిపిస్తున్నది మహమ్మదాబాద్ విలేజ్. స్ట్రైట్ గా ఉంటుంది, ఎస్సీ కాలనీ రోడ్. ఇక్కడ ఏదో మల్లెపల్లి హౌస్ అని ఉంది, మల్లెపల్లి వాళ్ళ. ఇక్కడ ప్యూరిఫికేషన్ ప్లాంట్, మహమ్మదాబాద్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ టెంపరీ క్లోజ్డ్ అంట, ఇది క్లోజ్ అయిపోయిందంట. ఇది కాలనీ రోడ్. ఇది చిమిర్యాల రోడ్. శ్రీ ముత్యాలమ్మ టెంపుల్ మహమ్మదాబాద్. సో ఇది ముత్యాలమ్మ టెంపుల్ రీసెంట్ గా అంటే కొన్ని రోజుల క్రితం నిర్మించడం జరిగింది. దీనికోసం చాలా మంది కష్టపడి చందాలు వసూలు చేసి దాన్ని పూర్తిగా సక్సెస్ఫుల్ గా నిర్మించడం జరిగింది. ఇందులో నిజంగా చాలా గర్వకారణం అని చెప్పాలి. ఇది గూగుల్లో అప్డేట్ అయ్యింది. సో ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది ముత్యాలమ్మ టెంపుల్. సో ఇది మెయిన్ రోడ్ కు ఇక్కడికి వెళ్ళి స్ట్రైట్ గా వస్తే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి నారాయణపూర్ చౌటుప్పల్ రోడ్డు. సో వాళ్ళు కబ్జా చేసిన స్థలం ఎక్కడ ఉంటుందంటే ముందుకెళ్ళి ఇక్కడ తోకల లక్ష్మారెడ్డి సమాధి, అది కూడా అప్డేట్ అయ్యింది. ఇక్కడ నుంచి స్ట్రేట్ గా వెళ్ళిన తర్వాత ఇంకో ఇది దేవరగుట్ట అంటారు అన్నమాట. యాక్చువల్లీ ఇది చాలా పచ్చగా, అంటే దేవరగుట్ట అనేది చాలా మంది ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా తయారు చేయాలని కొందరు ఆ ఊర్లో ఉన్న వ్యక్తులు నిజంగా సిన్సియర్ గా రెడీ అవుతున్న తరుణంలో, అంటే అక్కడ గుడి కట్టి ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా తయారు చేయాలని కొందరు వ్యక్తులు, అంటే మంచి మనసున్న వ్యక్తులు రెడీ అవుతుంటే, కానీ కొందరు మాత్రం కబ్జాకోరులు దీంట్లో నుంచి, ఇది పూర్తిగా గవర్నమెంట్ భూమి నుంచి కబ్జా చేయడం జరిగింది. అంటే 238 అండ్ 239 సర్వే నెంబర్ లో ఇక్కడ ఇదే దేవరగుట్ట అనేది ఇదే అన్నమాట. ఇది పూర్తిగా ఇప్పుడు మీ గూగుల్లో కూడా చూస్తే ఇక్కడ ఒక ఒక దేవర అనేది రీసెంట్ గా ఎన్టీఆర్ దేవర సినిమా, అంటే ఒక ఆ ఊరికి ఏ కష్టం వచ్చినా కొందరు ఒక శక్తి అనేది కాపాడుతుంది అనేది ఆధ్యాత్మిక పురాణాలు చెప్తుంటాయి. సో అట్లాంటి పురాణాలకు సంబంధించిన ఇప్పుడు గుట్టనే ఇది దేవర గుట్ట అని అంటారు. దేవర అనేది మీకు రీసెంట్ గా ఎన్టీఆర్ ఫిల్మ్ కూడా వచ్చింది, చాలా అద్భుతంగా ఆడింది. సో అదే కాన్సెప్ట్ తో దేవర అనేది ఈ గుట్ట అనేది, ఈ గుట్టపై ఒక ఆధ్యాత్మిక శక్తి ఉండి ఈ విలేజ్ ను కాపాడుతుందని చెప్పి ప్రసిద్ధి చెందింది అనమాట. అందుకోసం అని చెప్పి ఈ గుట్టపై టెంపుల్ కట్టాలని కొందరు, అంటే మంచి టెంపుల్ కట్టాలని ట్రై చేస్తున్నారు అనమాట. సో సో ఇక్కడ ఉన్న భూమిని కబ్జా చేయడం జరిగిందనమాట. సో అది
మరి రెవెన్యూకి సంబంధించి మరియు ఎంఆర్ఓకి సంబంధించి వివిధ ఆ, వివరాలు అనేది పూర్తిగా నాకు ఇంకా రాలేదు. మేబీ తర్వాత సెకండ్ వీడియో చేస్తా. ఇది పూర్తిగా ఏంటంటే జస్ట్ నేను మామూలుగా పేపర్ చదువుతుంటే అరే మా ఊరి గురించి వచ్చింది ఏందమ్మా అనేది ఒకసారి చూడడం జరిగింది. అసలు ఏమైంది ఏం కథ అనేది మనం ఫర్దర్ గా డీటెయిల్స్ గా తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది సో ఇదండి న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.